శ్రీ మహాగణాధిపతి నమః. నిన్న మొన్నటి రోజుల్లో అసలు దిష్టి అంటే ఏమిటి, అసలు దిష్టి తీసే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు పిల్లలకి ఎలా దిష్టి తీయాలి అన్న విషయాలు చెప్తాను వినండి. పిల్లలకి మనం ఉదయం స్నానం చేయించగానే నుదుటిన కాటుకు బొట్టు పెడతాం, ఎదుటివారి దృష్టి మీద పడకుండా ఉండడం గురించి. అలాగే పిల్లలు అన్నం తినకుండా ఏడుస్తున్నారు అనేసి అంటే దానికి నరదిష్టి కలిగిందని అర్థం. అప్పుడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి నలుగురు తిరిగే రోడ్డు మీద ఓ పక్కగా పాడేయాలి. అలాగే 5 ఏళ్ళు దాటిన పిల్లలు దిష్టి ప్రభావితులైతే కనుక వాళ్ళకి అన్నం వార్చిన తర్వాత ఆ గంజిలో పసుపు కుంకుమ కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా పచ్చకర్పూరంతో దిష్టి తీస్తే ఆ కర్పూరం ఎలా అయితే కరిగిపోతుందో ఆ దిష్టి కూడా అలాగే కరిగిపోతుందని మనం విశ్వసిస్తాం. అలాగే పసిపిల్లల్ని చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్నం వేళ సమయంలో బయటికి తిప్పకూడదు. అలాగే ఇలాంటి మరెన్నో మంచి విషయాలకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ కొట్టండి. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.